ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కదా, అయితే 1 lakh ప్లస్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తుందా, అది సిఎస్సిలో ఫ్రీ సీట్ వస్తుందా అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎంసెట్ సంబంధించి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో చేయడం అయితే జరుగుతుంది. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో చాలామందికి 1 lakh ప్లస్ ర్యాంక్స్ రావడం జరిగింది, అంటే 1,10,000, 1,20,000, అలా 1,50,000 ప్లస్ కూడా ర్యాంక్స్ రావడం జరిగింది. మరి వీళ్ళకి సిఎస్సిలో ఫ్రీ సీట్ వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మీకు టాప్ కాలేజెస్లో రావడం చాలా కష్టం. ఓకేనా? సో ఎవరెవరికైతే 1 lakh ప్లస్ ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి సిఎస్సిలో సీట్ అయితే నాన్ అటానమస్ కాలేజెస్, అంటే జేఎన్టీయూ ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి కదండి, అందులోని సిఎస్సి సీట్ అనేది రావచ్చు. టాప్ కాలేజెస్లో అయితే కష్టం. అటానమస్ కాలేజెస్లో కొన్ని కాలేజెస్లో రావచ్చు, కొన్ని కాలేజెస్లో రాకపోవచ్చు. ఓకేనా? సో మీకు ఫ్రీ సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దాన్ని బట్టే మీకు ఫ్రీ సీట్ వస్తుంది లేదా రాదు అనేది తెలుస్తుంది. సో మీరు మంచి పద్ధతిలో మంచిగా మీరు కాల్ చేసి ఇచ్చారనుకోండి, మీకు ఫ్రీ సీట్ ఉంది తప్పకుండా వస్తుంది. కొందరు ఏం చేస్తారంటే అన్ని టాప్ కాల్ చేసి ఇచ్చేస్తారు, లాస్ట్లో చిన్న కాలేజ్ కూడా ఎవరు, వాళ్ళకి వచ్చిన ర్యాంక్ 1 lakh ప్లస్ వస్తుంది, బట్ వాళ్ళు ఇచ్చిన కాలేజెస్ అన్ని టాప్ కాలేజెస్. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి సీట్ రాదు, నో సీట్ అలాట్మెంట్ వస్తుంది. మళ్ళీ సెకండ్ పేజ్కి వెళ్తారు, మళ్ళీ అలాగే ఇస్తారు, నో సీట్ అలాట్మెంట్ వస్తుంది. అంతే, వాళ్ళ పని అయిపోయినట్టే, 1 year వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగానే లాస్ట్ ఇయర్ చేశారు. అందుకే మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను. సో మీరు నా ఛానల్ ఫాలో అయితే మీకు క్లియర్గా ప్రతిదీ కూడా వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.